హాయ్ అండి, నేను మీ వల్లిరాజ్. అందరికీ గుడ్ మార్నింగ్. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. అందరికీ శుభ సోమవారం అండి. ఏంటి పొద్దు పొద్దున్నే బెండకాయలతో వచ్చిందని అయితే అనుకోవద్దండి. ఇవైతే బెండకాయలు కూరగాయల వాళ్ళు వచ్చారండి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. పావు కేజీ తీసుకున్నాను అనమాట. ఆ బెండకాయ చాలామంది ఇష్టపడరు, కొంతమందికి బాగా ఇష్టపడతారు. మేమైతే ఏం చేస్తామంటే కర్రీస్కే కాదు, ఇవి ఇప్పుడు పావు కేజీ అండి బెండకాయలు. పావు కేజీ బెండకాయలు అనమాట. ఇవి ఇలా సన్నగా తరిగేస్తాను. అక్కడక్కడ ఉల్లిపాయలు అనమాట. ఇవి అక్కడక్కడ ఉన్నాయి కదా, ఏంటి తెల్లగా అనుకుంటారేమో. దగ్గరికి పెట్టాములు పైకి ఎత్తు కొంచెం. ఇదిగోండి, ఇవైతే ఉల్లిపాయలు సన్నగా తరిగారనమాట. కొంచెం కరివేపాకు, మన ఇష్టం, అది వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొత్తిమీర, కరివేపాకు. ఏంటి మాకు తెలియదా బెండకాయ కర్రీ మీరు చెప్తున్నారు అనుకోవద్దండి. ఇదేంటంటే కర్రీ కోసం కాదండి, మేమైతే హాఫ్ బాయిల్ చేస్తాం దీన్ని. కొంచెం నూనె వేసి కొంచెం జీలకర్ర వేస్తాం. కొంచెం జీలకర్ర, ఉప్పు, పసుపు వేసి ఆయిల్లో, ఎక్కువ వేయను ఆయిల్, కొంచెం ఆయిల్ వేసి ఇవన్నీ అయితే హాఫ్ బాయిలే చేస్తానండి. వింటున్నారండి, హాఫ్ బాయిల్, మొత్తంగా ఫ్రై చేయను అనమాట. ఇది ఊరికినే అంత గిన్నెలోకి పెట్టుకొని మామూలుగా తింటామండి మేము. బెండకాయలు ఎప్పుడు వచ్చినా తీసుకొని ఒక పావు కేజీ అయితే తీసుకొని, అందరూ తినరండి మా ఇంట్లో. మా వారు అసలు తినరు. విడిగా మళ్ళీ పచ్చి బెండకాయలు అయితే తింటారండి. పచ్చి బెండకాయలు తింటారనమాట మా అమ్మ. అదండి సంగతి. అందుకు చెప్దామని ఒక వీడియో అయితే చేశానండి. మా అమ్మగారు నేనే అనమాట తినేది. ఎవరికైనా నచ్చితే ఈ టిప్పు ఫాలో అవ్వండి. టిప్ అనేం కాదండి, హెల్త్ పరంగా కూడా మంచిది బెండకాయ. కానీ అందరూ తినరు. నేనైతే ఇట్లా చేస్తాను. అరటికాయ కానీ, బెండకాయ కానీ, ఆకుకూరలు కానీ విడిగా మేమైతే కర్రీస్ బాగా తింటామండి. మా వారికి మళ్ళీ అలాంటివన్నీ ఎక్కువ, ఆయనకి రోజు నాన్ వెజ్ ఉండాలి, మండే సాటర్డే తప్ప. అంటే మీరు తినరా అని కదా, అందరం తింటామండి. కాకపోతే ఆయనకి కొంచెం కష్టపడి పనిచేసేవాళ్ళు మనం పెట్టాలి కదండి. మాకు మా ఆస్తి మా ఆయనేనండి. ఆయన బాగుంటే మేము బాగుంటామండి. మాకు వెనకాల పెద్దవాళ్ళు ఎవరో ఆస్తులు అయితే ఇవ్వలేదండి. అటు అటు ఇటు ఏమీ లేవు. అందుకని చెప్పి మా ఆయన కష్టార్జితం మీదే మేము ఉండేది. హాస్పిటల్కి పెట్టే బదులు తినాలి అంటారు, అది కూడా పాయింటే. ఆయనకైతే నేను అన్నీ వండి పెడుతుంటానండి. చేపలు ఎక్కువ వాడతామండి మేము, నాన్ వెజ్ ఎక్కువ మా ఇంట్లో. ఇలాగైతే ఇంకా నేను మా అమ్మగారు అయితే మాత్రం ఇవి తింటాం అనమాట. ఇట్లా బెండకాయలు వచ్చినప్పుడు తప్పనిసరిగా డైలీ అయినా తింటామండి. రోజు వచ్చినా తీసుకుంటాను. ఇవాళ అర కేజీ తీసుకున్నాను, ఒక పావు కేజీ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు కొంచెం హెవీ టిఫిన్ అనమాట ఇవాళ మాది. పొంగల్, పెసరపప్పు వేసి పప్పు పొంగల్ చేస్తారు కదండి, ఆ పొంగల్ అనమాట. అందుకని అది హెవీ కదండి, రైస్ది కదా, అందుకని ఒక పావు కేజీ చేస్తాను, లేదంటే అర కేజీ కూడా చేసేస్తానండి. మీలో ఎంతమందికి ఇది నచ్చితే కనుక ఒక కామెంట్ చేయండి. ఆరోగ్యం ముఖ్యం అంటున్నాం కదా, ఏంటి నేను ఆవకాయ తిని మళ్ళీ ఇది పెట్టింది అనుకోవద్దండి. ఆవకాయే, నాన్ వెజే, అన్నీ టేస్ట్ చేయాలి, అన్నీ రుచులు చూడాలి, అన్నీ తినాలి. ఉన్న 2 రోజులు హ్యాపీగా తినాలి, ఉండాలని అయితే నా కాన్సెప్ట్ అండి. మీలో ఎంతమందికి నా కాన్సెప్ట్ నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మేమైతే ఇట్లా వండుకుంటామండి. నేనైతే ఇంకొకటండి, ఇవన్నీ చేటలో ఎందుకు వేసాను అనుకుంటున్నారండి. నేనైతే ఇలా కొంచెం సేపు అలా డ్రై అవటానికి కోసం పెడతానండి. అంటే మీకు టిప్ అనుకోండి. కొంతమంది పెరుగు వేస్తారు, కొంతమంది నిమ్మరసం వేస్తారు. నేనైతే ఇట్లా కోసేసి చక్కగా కొంచెం డ్రై చేస్తానమాట. డ్రై అయిపోతే ఆ జిగురు అనేది ఉండదు. నేను అది ఫాలో అవుతాను, నాకు బాగుందండి. మీకు నచ్చితే కనుక చేసుకోండి, లేకపోతే ఎవరికి నచ్చిన టిప్పు వాళ్ళు చేసుకోవచ్చు. నా టిప్పు పాటించాలి అని ఏమీ రూల్ ఏమి లేదండి. నాకు తెలిసింది నేను చెప్తున్నాను. ఏదో ఒక చిన్న అట్లా షేర్ చేసుకోవచ్చని. కొంతమంది అన్నీ షేర్ చేసుకుంటున్నారు, నేను అన్నీ కూడా షేర్ చేయట్లేదండి. ఎందుకంటే మనం తినేది ఉండేది మనకు ఉంటే తినట్లేదండి. మనకి వెనకాల ఆస్తులు, లంకి బిందులు అవసరం లేదండి. మనం ఆరోగ్యంగా తినటానికి లంకి బిందులు అవసరం లేదు. నీకేమమ్మా అనుకుంటారు, కానీ ఉన్నా లేకపోయినా తిండి విషయంలో మేమైతే ఏ లోటు చేయమండి. మా ఇళ్ళకి ఎవరు వచ్చినా కానీ, రిలేషన్స్ అయినా ఎవరు వచ్చినా సరే తిండికి కూడా లోటు చేయము, దేవుడి దయ వల్ల. అదండి. మళ్ళీ మనం పెట్టామని అయితే నేను అననండి. నా పద్ధతి అది. మా వారు కూడా అంతే, నేను కూడా అంతే. నాకు తగ్గట్టుగానే మా వారు కూడా, ఎవరికైనా శత్రువైనా సరే ఇంటి ముందుకు వస్తే నేనైతే పెడతానండి. మా వారు కూడా అంతేనండి. నేను వేరేలాగా ఎవరిని ఉద్దేశించి అనట్లేదండి, చెప్తున్నా. అంటే అవి ఇవి అన్నీ చూపిస్తున్నామ్మా నీకేమమ్మా అంటారు కొంతమంది, అనేవాళ్ళు అంటున్నారండి. చెవులతో కూడా వింటున్నా. కానీ ఎవ్వరు కూడా వాళ్ళ విషయాలు తెలిస్తే ఒక మనిషిని అయితే అనరండి. ఒక మనిషిని అనే ముందు వాళ్ళు ఎలా ఉన్నారో అది ఆలోచించుకోవాలి. ఒకరికి పెట్టకపోయినా సరే మాటలు మాత్రం చాలా అంటారండి జనాలు. ఎవరో ఎందుకండి, మన బంధువులే. మనకి మాటకు ముందు బంధువులు అంటున్నానని అనుకోవద్దండి. నిజంగా బంధువులే, బంధువులే. నేను కఠినంగా చెప్పినా కరెక్ట్గా ఉంటుందండి అని నేను అనుకుంటాను. అందుకే నాకు అందరూ చాలామంది దూరంగా ఉంటారండి.
ఉన్నా పర్వాలేదండి, మనకు తగ్గ వాళ్ళు మనకు ఉంటే చాలు. నేను అనుకునేది అది. నా ముందు నా మాట, నా వెనకాల నా మాట చెప్పేవాళ్ళు అసలు నాకు అవసరం లేదండి. ఎందుకంటే ఈ మధ్యన ఇంకా చాలామందిని చూస్తున్నామండి. ఎవరిని ఉద్దేశించి ఎందుకు చెప్తున్నామంటే అండి, అన్న వాళ్ళకి బాగా తెలుసు మన దగ్గర హెల్ప్ చేసుకొని మన దగ్గర ఏదో ఒక ఉపయోగం పొంది కూడా చాలామంది మనల్ని శత్రువుల కింద చూస్తున్నారు. మనల్ని ఒక టార్గెట్ చేసినట్టు మాట్లాడుతున్నారు. మీలో ఎంతమందికి ఇలా జరుగుతుందండి? అంటే అంత అమ్మ, బంగారు, తల్లి, చిట్టి అని అయితే నేనైతే చిన్నగా స్మూత్గా చెప్పలేనండి. కొంతమంది అయితే నవ్వుతూనే ఉంటారండి, పెదాల మీద నవ్వుతూ ఉంటారు. ఎంత చక్కగా రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తారు. అదైతే నాకు రాదండి, మా వారికి అస్సలు రాదండి. ఇంకా నేనే బెటర్ మా వారికన్నా. మా వారికి అయితే ఇంకా శత్రువులు అనమాట. మన ముందు తిరుగుతూ ఉంటారు, ఏంటో మన ముందు ఓవర్ యాక్టింగ్ చేస్తారండి. ఎందుకు ఆ ఓవర్ యాక్టింగ్ చెప్పండి? మాట్లాడకపోతే మాట్లాడినట్టు ఉండాలండి. ఓవర్ యాక్టింగ్లు అలాంటివి చేయకూడదండి. అంటే నా ఉద్దేశం. ఎందుకో మరి అట్లా చేస్తారు. ఈ మధ్యన రీసెంట్గా కూడా జరిగింది నాకు. ఓవర్ యాక్టింగ్ చేసుకుంటే చేసుకోండి, రేపు అనేది వాళ్ళకి ఒక రోజు వస్తుంది. ఈరోజు మనల్ని అవమానపరిచారని ఆనందపడిపోకూడదండి. వాళ్ళకే వస్తుంది. ఈరోజు మనల్ని తిట్టిన వాళ్ళే వాళ్ళని రేపు తిడతారు. అది మాత్రం కన్ఫామ్ అండి. ఏంటంటే మనిషి ఉన్నప్పుడు ఒకలాగా, మనిషి లేనప్పుడు ఒకలాగా ఉంటున్నారండి. ఈ మధ్యన మరీ ఎక్కువైపోతుంది. నేనైతే వీటి గురించి అసలు ఆలోచించాలని అనుకోవటం లేదండి. ఎందుకంటే మన పని ఏదో, మనం తెల్లారుతుందంటే కరెంటు బిల్లు కట్టాలి, గ్యాస్ వస్తుంది, డిష్ బిల్లు కట్టుకోవాలి, రేపు ఎట్లా కానీ నాలాంటి అందరిని కూడా నేను కలపనండి. నాలాంటి ఒక మామూలు సాధారణ మనిషి ఆలోచనలు ఇలాగుంటాయండి. ఒక్కళ్ళే మా వారు తేవాలి, మేము నలుగురం బతకాలి, ఇంకా అన్ని వాటిల్లోనే చూసుకోవాలి. కాబట్టి తెల్లారులేస్తే ఈ ఆలోచనలండి. ఇంకా వెనకాల తాతలు, ముత్తాతలు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ అదృష్టం. ఒకళ్ళ అదృష్టానికి మనమేం అలాగ ఆశపడటం లేదు. ఎంతసేపు అట్లా అంటున్నారని అనుకుంటారు, కానీ నిజమే కదండి నేననే మాట. వాళ్ళకి ఉన్నాయి కాబట్టి దిగులు లేదు, చింత లేదు. తిన్నామా, ఉన్నామా, హ్యాపీగా పడుకున్నామా, వాళ్ళ గురించి వీళ్ళ గురించి అనుకున్నామా. ఇప్పట్లో అలాగైపోయారండి జనాలు. వద్దండి, మీ పనులు మీరు చూసుకోండి. ఏదైనా తప్పుగా ఉంటే కనుక ఒక మాట అడగండి, అంతేగానండి లోపల ఒకటి పైకి ఒకటి అయితే ఉండొద్దండి. ఏ రోజు ఎట్లా ఉంటుందో తెలియదు. ఈ రోజు ఇప్పుడు ఒక 10 నిమిషాలు చూసిన మనిషి తర్వాత ఒక నిమిషం కూడా కనిపించటం లేదు. అట్లా ఉన్నారనమాట ప్రపంచంలో. ఉన్న 4 రోజులు హ్యాపీగా ఉండండి, మీకు నచ్చితే ఉండండి, లేదంటారా సైలెంట్గా ఉండండి. ఎవరన్నా మీ గురించి మాట్లాడితే అడగండి, ఫైట్ చేయండి, తప్పు లేదు. వింటే కళ్ళతో చూస్తే ఫైట్ చేయండి, అంతేగాని ఒక మనిషి గురించి ఉచితార్థంగా అంత నేనైతే అనుభవంతోనే అంటానండి. ఏది కూడా తప్పు ఉంటేనే అంట, తప్పు లేకుండా అయితే నేను అన్నాను. నా గురించి అంటే మాత్రం నేను ఒప్పుకోను. అర్థమైందండి. మా ఆయన అయినా సరే పట్టించుకోరు, కానీ అంటే ఆయన వ్యక్తిత్వం అది. ఇంకా నేను అసలు చాలా చెప్పను మా ఆయనకి, మా రిలేషన్స్ అనేవన్నీ నేను చెప్పను. నేనైతే గొడవను పెంచనండి, గొడవను తుంచేస్తాను. మాలో కొంతమంది ఉన్నారండి, గొడవను పెంచేస్తారు, ఇంకా మనకు శత్రువులు చేస్తారు. ఎవరో కాదు, బయటోళ్ళు ఎవ్వరు కాదు, అస్సలు బయటోళ్ళు కాదండి. అందరికి అర్థమవుద్ది, నన్ను బాధ పెట్టిన వాళ్ళకి అర్థమవుద్దండి. నన్ను ఎవరైతే బాధ పెడతారో వాళ్ళందరికీ ఈ విషయం బాగా అర్థమవుద్ది. ఒకటే మాట చెప్తున్నా, నన్ను మీరు బాధ పెడుతున్నానని మీరు అనుకోవచ్చు, కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు నా యందు. మీకు తప్పకుండా ఏదో ఒకరోజు మీకు చూపిస్తాడు. నాకు జరిగినవి మీకు జరుగుతాయి. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. దేవుడు అనుగ్రహం అంటారు కదండి, నేనేం దేవతను కాదు, నేను అందరిలాగే మనిషిని. నాకు తెలిసినంతవరకు నేను మంచే చేస్తాను, కానీ ఎవ్వరికి చెడు చేయను. అది నేను చెప్పాల్సిన విషయం. ఏంటండి పొద్దున మా బుర్ర తింటుంది అనుకోవద్దండి. పాపం ఒక ఆమండి, ఫ్యామిలీ ఆ అక్క పేరు కూడా నేను చెప్పదలుచుకోలేదు. సిస్టర్ కాదులేండి, నాకన్నా చిన్న ఆమె. ఎంత బాగా చేస్తారంటే అంత బాగా చేస్తారు. పిల్లలు ఇద్దరు పెద్ద పిల్లలు, మగపిల్లలు. రీల్స్ కానీ వాళ్ళ వారు సపోర్ట్ చేస్తారు, ఎంత బాగా సపోర్ట్ చేస్తారో. అలాంటి మంచి వ్యక్తికే కామెంట్లు పెడుతున్నారు. నాకైతే కామెంట్లు అయితే ఎవరు పెట్టట్లా. కాకపోతే వాళ్ళకి ఏంటంటే వారం లేకండి, వాళ్ళు చేయలేని పని ఆమె చేస్తుంది కదా, చక్కగా డ్యాన్సు సిగ్గుపడకుండా చక్కగా ఏదో అప్పుడు అనుకున్నవన్నీ కుదరలేదు, ఇప్పుడు తీసుకుంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీకి లేని బాధ మీకెందుకండి? మీకెందుకంట? చేతనైతే మీరు కూడా చేసుకోండి, మీ పద్ధతిలో మీరు చేసుకోండి, అంతేగాని ఎదుటి మనిషిని బాధ పెట్టాలని మాత్రం కామెంట్లు పెట్టద్దు దయచేసి. మనుషులను చూసి పెట్టండి, మనుషులు తగ్గట్టుగా పెట్టండి. మీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి, అంతేగాని వేరువేరుగా. కానీ ఆ సిస్టర్ అయితే ఫుల్ కాన్ఫిడెన్స్గా చక్కగా, ఇప్పుడు నేను ఎట్లా చెప్తున్నా నాకన్నా కూడా ఇంకా చక్కగా చెప్తున్నారు. నాకు అంత సీనియారిటీ లేదు. ఆ సిస్టర్ అన్నిట్లో ఇప్పుడు వెబ్ సిరీస్లో వెళ్తున్నారు, సీరియల్లోకి వెళ్తున్నారు, సినిమాల్లోకి వెళ్తున్నారు. ఆ సిస్టర్ని చూసి ఒక నందూస్ వరల్డ్ అని చెప్పి సిస్టర్ ఉన్నారు కదా, వరప్రసాదములు, ఏం సినిమా పేరు? మనశంకర్ వరప్రసాద్. పేరు చెప్పు, అది నాకు సరిగా తెలియదులే. ఎందుకంటే అండి నేను సినిమాలు ఎక్కువ చూడనండి. ఇదివరకు పెళ్ళి కాకముందు అవన్నీ మాకు అయిపోయినాయి, పెళ్ళి సినిమాలు
షికారులు అయిపోయినాయి అనమాట. సినిమాలు చూసేదాన్ని. షికారులు అంటే వేరేలాగా అనుకోబాకండోయ్. మేము ముగ్గురు ఆడపిల్లలు అండి. మేము భయం భక్తిగానే పెరగబట్టి ఈరోజు 25 సంవత్సరాల నుంచి చక్కగా మేము కష్టము నష్టము మేము ఇక్కడ విలేజ్కి వచ్చి, విజయవాడ నుంచి విలేజ్కి వచ్చి, పక్కా విలేజ్కి వచ్చి నేను ఇక్కడ నిలబడగలిగానంటే అది మీరు అర్థం చేసుకోండి. అందరి గురించి అనట్లేదండి, నా గురించి నేను చెప్తున్నా. ఎందుకంటే అబ్బాయి మొన్న వచ్చిన సినిమా పేరు కూడా తెలియదా అంటారండి ఎవరో ఒకళ్ళు. ముందుగానే నేను కామెంట్ అయితే పెట్టకుండా చెప్తున్నానండి. అందుకని ఆ సినిమాలో ఆ సిస్టర్కి అవకాశం వచ్చింది చూసారా, అట్లాగే ఈ సిస్టర్ని కూడా సిస్టర్ అండి, నాకన్నా చిన్న కాబట్టి నేను సిస్టర్ అన్నా, చెల్లెలు. ఆమెని చక్కగా వెబ్ సిరీస్లోకి, సీరియల్లోకి, మళ్ళీ ఇంకేంటి షార్ట్ ఫిల్మ్స్కి అన్నిటికీ అవకాశం ఇచ్చారు. చక్కగా వాళ్ళ వారికి హ్యాట్స్ ఆఫ్ అండి. వాళ్ళ పిల్లలకి ముందు చాలా హ్యాట్స్ ఆఫ్. అంటే మీకు లేరా అని కాదు, మాకైతే ఒప్పుకోరు, ఇష్టం లేదు. మనం ఇష్టం లేకుండా ఏది చేయకూడదండి. నేను అలాగేమి వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా అయితే చేయను. చిన్న చిన్నవి షార్ట్లు ఇట్లా పూజా కార్యక్రమాలు పెట్టుకోమని పర్మిషన్ ఇచ్చారు కాబట్టి నేను పెట్టుకుంటున్నానండి. దానికి కూడా వారవలేక మా వారి ముందు కొంతమంది ఎక్కేస్తారనమాట మాటలు. ఎక్కేసేసరికి మగవాళ్ళు కదండి, ఎవరికైనా కోపం అయితే వస్తుందన్నమాట. నేనే ఇంకా చెప్తా, సరే అండి వాళ్ళు ఏమున్నాయో చూసుకోమనండి అని నేనేదో చెప్పాల్సిన రీతిలో చెప్తాను. మా వారికి కోపం ఎక్కువండి. నటరాజు పేరుకు తగ్గట్టుగా తాండవిస్తుంటారండి. ఆయనకి కూడా అస్సలు ఇష్టం ఉండదు. ఆయన కూడా అప్పుడప్పుడు పెడుతుంటా కదండి, అది చూసి కూడా వారవలేకపోతున్నారు అనమాట జనాలు. అస్సలు వారవలేకపోతున్నారు. అమ్మో నువ్వు పెద్ద అందగత్తి, మీ ఆయన పెద్ద అందగాడ అనబాకండి. ఎవరికి తగ్గ అందం వాళ్ళకు ఉంటుంది, ఎవరికి తగ్గ స్తోమత వాళ్ళకు ఉంటుంది కదండి. దేవుడు ఇచ్చిన దానికి కాకి పిల్ల కాకికి ముద్దని ఎవరు ఇష్టం వాళ్ళదండి. మనకన్నా దారుణంగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. చేతనైతే వాళ్ళకి సహాయం చేయండి, అంతేగాని ఒక మనిషి గురించి ఆలోచించటం, మాట్లాడటం మానేసేయండి. మానరంలేండి, ఇది కలియుగం కదా. నువ్వేమన్నా అనకుండా ఉంటావా అంటారేమోండి. నన్నంటే మాత్రం నేను అనకుండా ఉండనండి, అంటాను. ఇప్పుడు కొంచెం ఇలాగా యూట్యూబ్లో షార్ట్లు అవి పెడుతున్నా కదండి. చాలామంది నాకు సిస్టర్స్, వదిళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నయ్యలు, కువైట్ నుంచి కూడా నాకు చాలామంది అన్నయ్యలు, బాబాయిలు చక్కగా సపోర్ట్ చేస్తారు. వాళ్ళ కష్టానికి వెళ్ళి పని చేసుకుంటా కూడా చక్కగా అలాగా ఫేమస్ అయ్యారండి. వాళ్ళ సపోర్ట్ కూడా నాకు ఉంది. మా బంధువులు, రిలేషన్స్ సపోర్ట్ అయితే అస్సలు లేదండి. ఎవరైనా చూడండి, మా బంధువులు ఒక్క కామెంట్ కూడా ఉండదు. కామెంట్ ఉంటేనే మీకు బంధువులా లేకపోతే చేయరా అని అనుకోవద్దండి. కొంతమంది ఉన్నారు చక్కగా నాకు సపోర్ట్ చేసేవాళ్ళు, చక్కగా చేస్తుంటారు కూడా. వాళ్ళకి నా పేరున థ్యాంక్స్ అండి. నాకు తెలుసు వాళ్ళు ఎవరెవరో కానీ ఇంకా మనం పేర్లు అయితే చెప్పవసరం, వాళ్ళకే తెలుసండి. వేరేగా అయితే అనుకోవద్దండి, ఎవరిని నేను ఉద్దేశించాను అయితే అట్లాగా సిస్టర్కి అవకాశాలు వచ్చినాయి. ఆ సిస్టర్ని కూడా డ్రెస్ వేస్తే కామెంటు, చీర కడితే కామెంటు, వాళ్ళ ఇష్టం అండి అది. మనం ఎవరు వాళ్ళని అడగటానికి? వాళ్ళ హస్బెండ్కి లేని, వాళ్ళ పిల్లలకి లేని, వాళ్ళ రిలేషన్కి లేని ప్రాబ్లమ్స్ మనకెందుకండి చెప్పండి. ఏదో నెట్ బ్యాలెన్స్ ఉంది, చేతులు ఉన్నాయి, టిక్ 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 అని నొక్కేయకూడదండి. టైపింగ్ చేసేసి ఏదో ఒకటి పెట్టేయకూడదండి. చేతనైతే ఓకే, లేదంటే సూపరు, ఏదో బాగుంది సిస్టర్, బాగుంది పెద్దమ్మ, బాగుంది పిన్ను, వాళ్ళ ఏజ్కి తగ్గట్టు మీ ఏజ్కి తగ్గట్టు రిలేషన్ కలుపుకోండి, చెప్పండి. ఏమీ లేదా, ఒక లైక్ చేయండి, లేదా సైలెంట్గా పైకి వెళ్ళిపోండి, స్క్రోల్ చేసేయండి, అంతే అండి. ఒక చిన్న మాట కోసం వాళ్ళు ఎంత సఫర్ అవుతారో, ఎంత బాధపడతారో అది వాళ్ళ వరకే తెలుసండి. దానివల్ల వాళ్ళ ఫ్యామిలీలో ఎన్ని తగాదాలు అవుతాయో నేను పడుతున్నాను కాబట్టి తెలుసండి. మా వారికే నా మీద అలా చెప్పారండి. నా వీడియోలు ఏమైనా ఎవరికైనా అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, వదినలు అందరికీ పేరున చెప్తున్నాను. నా వీడియోస్లో ఏదైనా పొరపాటున ఒక్కటైనా సరే ఎక్స్పోజింగ్గా, బ్యాడ్గా ఏదైనా ఇది పనికిరాదు అనేలాగా ఒక వీడియో ఉంటే ఎవరైనా చెప్పండి ఫ్రెండ్స్. ఎవరి మాట అయినా నేను పాటిస్తాను, మంచి విషయం అయితే కనుక. దానికి కూడా మా వారికి అన్నమాట మా రిలేషన్సే చెప్పారంట. చెప్తే మా ఆయన అడిగారు, నన్నేం అనలేదు. ఆయనకు తెలుసు, ఆయనకు తెలియకుండా నేను ఏమీ చేయను. ప్రతి ఒక్కటి నేను చూడండి, ఇది పెట్టుకుంటున్నాను, ఇది సాంగ్ పెట్టుకున్నాను, ప్రతి ఒక్కటి నేనే సెలెక్ట్ చేసుకుంటాను. చాలా జాగ్రత్తగా చూస్తాను. ఒక్క వీడియో అంటే నాకు తెలియదు, ఫస్ట్ పాప నేర్పించింది, మా పెద్ద పాప. మా చిన్న పాప వీడియోలు తీస్తుంటుంది. ఆ పాప తీయలేనప్పుడు నేనే తీసుకుంటాను వీడియో, నేనే పోస్ట్ చేసుకుంటాను, నేనే క్రియేటివ్. ఒక్క వీడియోకి నాకైతే మేమంతా 0% అండి, ఎల్కేజీ మాకు. అంటే ఇలాంటి యూట్యూబ్లు, అందుకే మేము ఎక్కడ వేసిన గొంగలంటే అక్కడే ఉన్నాం. కానీ మనం ఎక్కడున్నా సరే అట్లాగే ఉంటాం, నలుగురికి తెలుస్తుంది. మన వాళ్ళు ఎవరితోన్నా, నా 10th క్లాస్ స్నేహితులు కానీ ఎవరైనా అందరూ ఎక్కడెక్కడున్నారో తెలియదు. నేనంటూ తెలిసిన వాళ్ళు నాతో ఏదన్నా మాట్లాడటానికి అవకాశం ఉంటుందని చెప్పి ఇది ఒక మంచి అవకాశం అని నేనేదో అలాగ మా పాప చేసింది దాన్ని క్రియేట్ చేసుకుని అట్లా చేసుకుంటూ ఉన్నానండి. అందరూ ఫ్రెండ్స్ కలిసి ఎంత చక్కగా అన్ని సరదాగా పెట్టుకుంటే నాకు కూడా ఉంటుంది కదండి, మేము మనుషులవే కదండి.
ఎప్పుడెప్పుడో అయిపోయినాయి కదా అని చెప్పి ఎవరెవరి కోరికలు ఎవరెవరి ఆశలు అందరికీ ఉంటాయి. అట్లానే మనమేమి చండాలంగా చేసేసి ఎట్లా పడితే అట్లా పెట్టట్లేదండి. అట్లా ఏంటంటే ఒక టాపిక్ నుంచి ఒక టాపిక్లోకి వెళ్ళిపోతున్నానండి. ఏంటంటే మనకి ఏదైనా గుర్తొచ్చినప్పుడు అది చెప్పేస్తే అయిపోద్దండి, మళ్ళీ గుర్తుండదని చెప్తున్నా. అట్లా ఎవరైనా మన వాళ్ళు మన మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మన రిలేషన్స్ కూడా మనల్ని చూడలేని పొజిషన్లో ఉంటారు. మొన్న ఒక వీడియో పెట్టారండి మా నాయనమ్మ వాళ్ళది. వాళ్ళు ఫంక్షన్లో కలిశారు. మా అమ్మ వాళ్ళ మేనత్త వాళ్ళ ఎవరా మామ అమ్మ వాళ్ళ మేనత్త. అమ్మమ్మ చెప్తుంది ఆగు, మా మేనత్త అమ్మ నీకేమవుద్దన్నా మేనత్త అండి. అట్లా వీడియోలో కనిపించారు. ఇప్పుడు అవి ఒక చిన్న 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 గుర్తులండి, అంతే కదండి. కనిపించారు, వీడియో తీయమంది, చక్కగా తీసా. ఇప్పుడు ఎప్పుడైనా చూసుకోవటానికి మనకు ఉంటుంది కదండి. పెద్దామ, చాలా పెద్దామ, మా అమ్మగారికి వాళ్ళ అమ్మ తమ్ముడు భార్య అనమాట, నాకు నాయనమ్మ అనమాట. ఫంక్షన్లో కలిసాము. అట్లాగా ఏదో ఒక చిన్న చిన్న వీడియోలు అలా చేసుకుంటుంటే వాటికి కూడా వారవలేక మనుషులు ఏంటేంటో అండి. వాళ్ళకి దీనివల్ల నాకేమీ లాభం లేదండి, నాకేమి డబ్బులు వచ్చేయటం లేదు, నేనేం దీనివల్ల పెద్దదాన్ని అయిపోలేదండి. సరదాగా చేసింది అది ఇంకా రోజు పోస్ట్ చేయాలనే అలాగా అయిపోయింది అనమాట ఇప్పుడు యూట్యూబ్లో రూల్స్. అందువల్ల నేను ఇట్లా షార్ట్స్ అయితే పెడుతున్నా, వీడియోలు పెడుతున్నా, ఏదన్నా కొంచెం మంచి పెడుతున్నాను. ఎవరన్నా తప్పుగా ఉంటే ఏదన్నా తెలియని విషయం అయితే నాకు చెప్పండి, నేను వింటాను. అర్థమైందండి, అంతే అండి. నేనేం ఇంక ఎక్కువగా చెప్పదలుచుకోలేదు. మనం ఇప్పుడు చెప్తా ఉన్నాం అనుకోండి, ఇంకా వెళ్ళిపోతానే ఉంటాయి అవి. ఏంటంటే ఒక దాంట్లోంచి ఒకటి వస్తానే ఉంటాయి. ఏంటంటే మన ప్రాబ్లమ్స్ అవి. నాలాంటి వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటాయండి. ఎందుకనండి, ఎంతమందికి మంచి చేసినా కానీ నాకు అందరూ శత్రువులేనండి. శత్రువులు ఎక్కువైపోతున్నారనమాట. ఈ పరాభనామం ఏమో కానీ ఇంకా పరాభాలు ఎక్కువైపోతున్నాయండి. అందుకే నేను ఎవరితో నేను ఎంతలో ఉండాలో నేను అంతలోనే ఉంటున్నానండి. నాకు ఉండింది దేవుడు ఒక్కడే. నన్ను చూసి నేర్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళ గురించి నేను ఒక్కడ కూడా నేర్చుకోకపోగా, ఆహా వీళ్ళు ఇలాంటి వ్యక్తులు అనేది ఆ ఒక్క విషయం అయితే నేర్చుకున్నానండి నేను. నాకు ఇప్పుడు అర్థమైందండి. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.